ఉమెన్స్ వరల్డ్ కప్లో సెమీఫైనల్ మొదటి మ్యాచ్ సౌత్ ఆఫ్రికా మరియు ఇంగ్లాండ్ మధ్య జరుగుతుంది. ఈ రెండు జట్ల మధ్య బలాబలాలు చూద్దాం. ఇప్పుడు లీగ్ స్టేజ్లో వీళ్ళిద్దరి మధ్య ఒకసారి పోటీ జరిగింది. దాంట్లో సౌత్ ఆఫ్రికా 69కి ఆల్అవుట్ అయింది. ఆ రన్స్ని ఇంగ్లాండ్ ఓపెనర్సే కొట్టారు. ఇంగ్లాండ్ ఈజీగా విజయం సాధించింది. ఇంగ్లాండ్ టీం 7 మ్యాచ్లు ఆడితే 5 గెలిచింది, 1 ఓడిపోయింది, 1 రద్దయింది మ్యాచ్. ఇంగ్లాండ్ ఓపెనర్స్ అంతగా ఆడలేదు. కెప్టెన్ సేవియర్ బ్రంట్ మీదే ఆధారపడి ఉంది బ్యాటింగ్లో. మాజీ కెప్టెన్ హేదర్ నైట్ కూడా బాగానే ఆడింది. బ్యాటింగ్లో అంతగా ప్రభావం చూపలేకపోతుంది ఇంగ్లాండ్ టీం. బౌలింగ్ విషయానికి వస్తే చాలా పటిష్టంగా ఉంది. బెల్, ఎక్లెస్టోన్, స్మిత్, డీన్ లాంటి బౌలర్లు మ్యాచ్ని గెలిపిస్తున్నారు. ఫీల్డింగ్ బాగానే చేస్తున్నారు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ కొంచెం ఆందోళన కలిగిస్తుంది. సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్తో మ్యాచ్ ఓడిపోయింది అతి తక్కువ స్కోర్కే. తర్వాత బాగా పుంజుకుంది సౌత్ ఆఫ్రికా టీం. తర్వాత ఆడిన మ్యాచ్లు చాలా మెరుగ్గా ఆడింది. కెప్టెన్ లారా వల్వెట్ స్థిరంగా నుంచొని మ్యాచ్ని ఆడుతుంది. తర్వాత వాళ్ళు ఆడకపోయినా మిడిల్ ఆర్డర్లో బ్యాటర్స్ బాగా ఆడుతున్నారు. సౌత్ ఆఫ్రికాకి ప్రధాన బలం ఆల్రౌండర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. ఓపెనర్స్ ఫెయిల్ అయినా సరే మిడిల్ ఆర్డర్లో వచ్చే బ్యాటర్స్ బాగా ఆడుతున్నారు. ముఖ్యంగా కాప్, యాండీ క్లార్క్, సీ ట్రైన్ వంటి బ్యాటర్స్ బాగా ఆడుతున్నారు. వీరి బ్యాటింగ్తో మ్యాచ్ చివరి వరకు వెళ్ళి గెలుస్తున్నారు. బౌలింగ్ కూడా బాగానే వేస్తున్నారు. ఈ రెండు జట్లను పోలిస్తే ఇంగ్లాండ్ స్టాండర్డ్గా ఆడుతూ వస్తూ ఉంది. ఒకే ఫార్మేట్లో ఆడుతుంది. ఓపెనర్స్ ఆడట్లేదు. మిడిల్ ఆర్డర్లు చాలా ప్రాబ్లంగా ఉంది. ఓన్లీ బౌలింగ్ తోటే బాగా ఆడుతున్నారు. కెప్టెన్ మీద ఎక్కువ ఆధారపడి ఉన్నారు ఇంగ్లాండ్ టీం. సౌత్ ఆఫ్రికా టీం మ్యాచ్కి ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తుంది. ప్రతి మ్యాచ్లో ఏదో ఒక ప్లేయర్ ఆడుతున్నాడు. ఓవరాల్గా సౌత్ ఆఫ్రికా గెలిచే అవకాశాలున్నాయి.